ఏకాదశి రోజు ఈ పనులు చేసే నిగ్రంగా పెళ్లి యోగం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్. ఏకాదశి రోజున గోశాలకు వెళ్లి అక్కడ గోవుల గ్రాసంను వేయాలి. అదే విధంగా గాయపడిన ఆవులను సాకర్యంగా చేయాలి. అయితే రోడ్ల మీద సంచరించే కుక్కలు, ఆవులు, మూగజీవులకు ఏదైనా తినడానికి పెడితే మీ జాతకంలోని దోషాలు పోయి పెళ్లి, సంపద వస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. ఏకాదశి రోజున గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు గ్రాసం వేయాలి. అదే విధంగా గాయపడిన ఆవులకు కూడా సౌకర్యాలు చేయాలి. ఇంకా ముఖ్యంగా పెళ్లి కాని వారు ఈ రోజున రుక్మిణి కళ్యాణంను 11 సార్లు చదివితే నెల తిరగకుండానే పెళ్లి సెటిల్ అవుతుందని చెబుతూ ఉంటారు. అదే విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా అంటుకున్న దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతూ ఉంటారు. అందుకే ఈ రోజున ఉపవాసం చేయాలి. ముఖ్యంగా పెళ్లి కాని వారు ఈ రోజున రుక్మిణి కళ్యాణాన్ని 11 సార్లు చదివితే నెల తిరగకుండానే పెళ్లి సెటిల్ కూడా అవుతుందని కూడా చెబుతూ ఉంటారు. దేవ్ శని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తలంటూ స్నానం చేయాలి. అంతేకాకుండా భక్తితో దేవుణ్ణి పూజ గదిని శుభ్రం చేసి పూలు, పండ్లు రెడీగా పెట్టుకోవాలి. పూజలు చేసిన నేపథ్యంలో సమర్పించుకోవాలి. దాంట్లో ఉన్న నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు అనేక రకాల పువ్వులు, పండ్లను సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు వారి కోరికలను నెరవేరుతాయని పండితులు చెబుతూ ఉంటారు. తొలి ఏకాదశి రోజున చాలా పాండవి పురాణ యాత్రలకు వెళ్తారు. ముఖ్యంగా వార్కీర్లు పాండవి పురాణ యాత్రకు వెళుతూ ఉంటారు. అదే విధంగా ఏకాదశి రోజున హిందువులంతా ఎంతో పవిత్రమైన నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ రోజున ఏ చిన్న పూజ, ఉపవాసం, నియమం అలానే వ్రతం చేసినా కూడా అది 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఏకాదశి అని పిలుస్తారు. ఇంకా దీనిని దేవ్ శని అని ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలకు వెళతారని చెబుతూ ఉంటారు. ఈ రోజు నుంచి చతుర్మావ్యసం గాత్రం చతుర్మావ్య వ్రతం ప్రారంభం అవుతుంది అని అంటుంటారు. ఈ రోజున చాలా మంది ఉపవాసాలు చేస్తారు.